బయట రుమాలి రోడ్ ఎంత 15 రూపాయలు బయట 15 రూపాయలు బయట 10-15 రూపాయలు 50 రూపాయలు ఇక్కడ వచ్చేది అది ఇచ్చేటప్పుడు బయట 100 రూపాయలు కూడా 80 రూపాయలు 80 రూపాయలుగా 500 అంట 400 ఏంటి ఇది ఇంత దోపుడా చూడండి రేపు మరి ఇంత దౌర్జన్యంగా దోపిడీ చేయడం బయట 20 రూపాయలు పన్నీర్ బయట 20 రూపాయలు 100 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాం అంటున్నారు ఏంటి అంటే ఇష్టం నన్ను దోపిడీ చేసుకుంటా ప్రజలను ఇష్టం నన్ను బాగా మోపుకుంటా వాళ్ళు సామాన్య ప్రజలపై బాగా మోపుకుంటా ఇదేనా కాంగ్రెస్ వస్తాం అయిపోయింది వీడియోలో చెప్పారు అమ్ముతున్నారు వాటర్ బాటిల్ 20 రూపాయలు వాటర్ బాటిల్ అమ్ముతున్నారు కస్టమర్ నాకు కావాలి ఇప్పుడు మీరు ఎంత అమ్ముతున్నారు ఎంత వస్తుంది ఫ్రూట్ సాలడ్ 20 రూపాయలకు అమ్ముతున్నారు చూడండి ఇది ఫ్రూట్ సాలడ్ ఇవన్నీ 20 రూపాయలకి బయట వచ్చే ఐటమ్స్ 100-150 ఎక్స్ట్రా పెట్టి తీసుకోవాల్సిన పరిస్థితి రావాలి మనకి ఇవ్వడానికి మీ దగ్గర ఈ దోపిడీ ఎంత దారుణంగా ఉన్నదో మరి ఆలోచన చేయాలి చూడండి ఇవన్నీ చిన్న లెమన్ జ్యూస్ సంబంధించింది 90 రూపాయలు అంట బయట 5 రూపాయలకు 5-10 రూపాయలకు వచ్చేది లెమన్ జ్యూస్ ఇక 90 రూపాయలు 100 రూపాయలు ఇదేనా మీ దోపిడీ ఏంది పరిస్థితి లెమన్ సోడా అంటే 120 రూపాయలు లెమన్ సోడా 12 రూపాయలు సజ్జనారు సార్ చూడు సార్ కొంచెం మాట్లాడండి సార్ మా వాళ్ళ దగ్గర చూడండి మా పేద ప్రజల సైడ్ కూడా చూడాలి సార్ అప్పుడప్పుడు మీరు కార్పొరేట్ సైడ్లే కాదు సార్ అప్పుడు మా సైడ్ చూడండి సార్ కొంచెం ఈ పరిస్థితి చూడండి నేను కనుకుందాం ఎట్లా సార్ మీరు ఇట్లా అంటే నేనంటే మమ్మల్ని మళ్ళీ కాల్చి చంపుతామంటారు బ్రెడ్ ప్యాకెట్ అడిగితే బ్రెడ్ ప్యాకెట్ రేట్ అడిగితే చెప్పట్లేదు మేము అమ్మట్లేదు అంటారు ఇలాంటి తినుబండరాల రేట్ల పైన విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు సార్ బ్రెడ్ ప్యాకెట్ ఒక బ్రెడ్ ప్యాకెట్ 200 నుంచి 300 రూపాయలు ఇక వీళ్ళు రేట్ అడిగితే రేటు కూడా సరిగ్గా చెప్పని పరిస్థితి ఉంటుంది పోలీస్ దగ్గర కొనసాగించాలి ఫ్రీ పార్కింగ్ కొనసాగించాలి నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనం ఐమాక్స్ థియేటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏదైతే తినుబండరాలు కావచ్చు పార్కింగ్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా సంతకాల సేకరణ ఏర్పాటు చేశారు ఈ పీవీఎల్ సంబంధించినటువంటి యూత్ సంఘ నాయకులు. మాట్లాడడం ఒకసారి అన్న ఏంది అసలు దీనికి సంబంధించి చాలా రోజులుగా కూడా ఏదైతే అరెస్ట్ అయినప్పుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయినప్పటి నుంచి పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు చెలరేగుతా ఉన్నాయి. అసలు మీరు ఏం చెప్పాలంటున్నారు దీని ద్వారా? మేము ఉద్యమాలు చెలరేగుతున్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ సోషల్ మీడియా వేదికగా జరుగుతూ ఉన్నది. కింద స్థాయి ఉన్నటువంటి ప్రజలు కూడా ఒకవైపు ఐబొమ్మ రవికి మద్దతు ఇస్తూ ఉన్నారు.
సరే ఐబొమ్మ రవి తప్పు చేశాడు, తనను మనం శిక్షించాల్సిందే. కానీ ఆ ప్రజలు తప్పు చేసినటువంటి వాళ్ళకి ఎందుకోసం మద్దతు ఇస్తున్నారు అన్నది ఈ సినీ పెద్దలు కానీ ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ఆలోచన చేయాలి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ థియేటర్లో ఒకవైపు వేధిస్తూ పీల్చి లోపలికి వచ్చిన వాళ్ళని, సినిమాకి వచ్చిన వాళ్ళని కనీసం ఒక ఫ్యామిలీ, సామాన్య ఫ్యామిలీ 3,000 నుంచి 5,000 ఖర్చు అవుతుంది తిండి కోసమే. అంటే వీళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు అంటే దీనిపైన నియంత్రణ లేకుండా వీళ్ళు ఇష్టానుసారంగా నడిపిస్తూ ఉంటే ఒకవైపు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కానీ ఆ రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని థియేటర్లు నియంత్రణ పెట్టాలని, అలాగే రాష్ట్రంలో ఎక్కడైతే థియేటర్స్ ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం ప్రీ పార్కింగ్ కేటాయించాలి. అసలు వీళ్ళు హైదరాబాద్ అన్ని థియేటర్లు కూడా మరి ఇక్కడ నియంత్రణ లేకుండా పార్కింగ్ ప్లేస్ కూడా పేడ్ పార్కింగ్ చేస్తా ఉన్నది. మరి దీనిపైన ఆలోచించాలని ఈరోజు మేము క్యాంపెయినింగ్ గత 2 రోజుల నుంచి క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశాము. ఈ రోజు 2వ రోజు క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తా ఉన్నాము ఈ ఐమాక్స్ థియేటర్ దగ్గర. కాబట్టి ఈ మా ఉద్యమానికి ప్రజలందరూ, యువత అందరూ మద్దతు ఇవ్వాలని ఈరోజు క్యాంపెయినింగ్ కి వేలాది మందిగా ఈ క్యాంపెయినింగ్ సంతకాలు చేస్తా ఉన్నారు. ఈ క్యాంపెయినింగ్ తర్వాత మేము నెక్స్ట్ ఈ ఉద్యమ కార్యక్రమం మళ్ళీ ప్రకటిస్తాము. మళ్ళీ క్యాంపెయినింగ్ వేరే ఇద్దరు చోట్ల క్యాంపెయినింగ్ తర్వాత సినీ పెద్దలు దిల్ రాజు గారు కానీ, లేదంటే మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కానీ, ఇంకోరు కానీ, లేదంటే మంత్రులు కానీ, సీఎం కానీ వారి వద్దకు వెళ్తాము. ఈ నియంత్రణ చేసిన వరకు మా ఉద్యోగం ఇలానే కొనసాగుతాయి. ఇక్కడ సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కావచ్చు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా మాకు ఈ పైరసీల వల్ల, ఇటువంటి ఐబొమ్మల వల్ల మాకు లాస్ అయిపోతాం, కొన్ని లక్షల కోట్ల లాస్ అవుతుందని మాట్లాడుతున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా టికెట్స్ ధరలు తగ్గించాలని చెప్పేసి ఈ పార్కింగ్ లో కావచ్చు, లోపల ఏదైతే ఆ చిప్స్ ప్యాకెట్ యొక్క ధరలు తగ్గించాలి ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. కనీసం ప్రెస్ మీట్ లో కూడా స్పందించిన పరిస్థితి ఎట్లా చూస్తుంది? అట్లా చూడాల్సింది ఇదే కదా. ఒకవైపు చూడండి, ఒకసారి ఐమాక్స్ థియేటర్ లోపలికి వెళ్ళి చూద్దాం. మనం వేలు అనుకుంటున్నాం. ఎవరి సొమ్ము, ఎవరి కోసం వీళ్ళు ఎవరు బడ్జెట్ సినిమాలు తీయమంటారు, ఎవరంతా బడ్జెట్ పెట్టమంటారు. ఆ తినుబండ వాళ్ళు చూడండి, బయట ఇచ్చే పాప్కార్న్ 10 రూపాయలు 20 రూపాయలు వేలకు అడుగుతున్నారు. ఏంది అసలు పరిస్థితి? అంటే వీళ్ళను ఎవరు అడగటోళ్ళు లేడు. ప్రభుత్వాలు సినిమా వ్యవస్థకు, ఈ థియేటర్ యాజమాన్యానికి కొమ్ము కాస్తా ఉన్నాయి. వాళ్ళకు బానిస బతుకుతూ వాళ్ళకి ఈరోజు ఆ స్థాయికి తీసుకొచ్చింది. ఇదే కానీ మళ్ళీ ఈ నియంత్రణ లేకపోతే రానున్న రోజుల్లో ప్రోగ్రెస్ యూత్ లీగ్ పీవాలుగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ సజ్జన మాట్లాడుతూ ఉన్నారు, ఇటువంటి బైట్స్ తీసుకోకండి, మీరు ఐబొమ్మ పైన బైట్స్ తీసుకోకండి, ఏదైతే ఇమ్మడి రవిని మీరు హీరో చేయకండి, ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేస్తా ఉన్నారు దీన్ని అని చెప్పి, అది ఒక పైరసీ చేసిన ఒక దొంగ అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఎవరైతే అతను సపోర్ట్ చేస్తారో వాళ్ళందరిపైన కేసులు కూడా బుక్ చేస్తామని చెప్పి కూడా సజ్జన మాట్లాడతాం. ఏం చెప్తారు? చెయ్యండి, ఎంతమంది పైన చేస్తారు. ఆల్రెడీ తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో ఐబొమ్మ రవికి మద్దతుగా వస్తున్నాయి. అంటే వాళ్ళకి మద్దతు రావడం కరెక్ట్ కూడా కాదు. అంటే తను తప్పు చేసిండు, అది వాస్తవం. కానీ మద్దతు వచ్చిన వాళ్ళని లేదంటే షూట్ చేసేవారు కాదు. సజ్జనార్ సార్ గారు క్రైమ్ లో 100 కోట్లు అక్కడ నష్టం అవుతున్నాయి. ఫస్ట్ వాళ్ళపై దృష్టి పెట్టండి. క్రైమ్ ద్వారా 1000 కోట్లు పోతున్నాయి. దానిపై లేని దృష్టి మీరు పొద్దున్న లేస్తే సినిమా వాళ్ళకు మద్దతుగా ఉంటాం, లేదంటే వాళ్ళ కోసం చూస్తామని ఇది కరెక్ట్ అయిన విషయం కాదు. తక్షణమే సార్ మేము వేడుకుంటున్నాం, చూడండి ప్రయత్నం. ఇక్కడ సామాన్య ప్రజలు ఈ రోజు ఒక పాప్కార్న్ కొనుక్కొని తినే పరిస్థితి లేదు, సినిమా చూసే పరిస్థితి లేదు. వాళ్ళ గురించి ఆలోచన చేయండి. ఈరోజు ఎందుకు ఆలోచన చేయట్లేదు? మీరు ఏదంటే ఆ మంగ్లీ ఎవరు తిట్టిరని వాళ్ళని ఈరోజు వైరల్ చేస్తా ఉన్నారు. అంటే తిట్టడం సరే, తను తప్పు చేసింది ఏదో చేసింది అనుకోండి. మీరు ఉన్న పరిస్థితి ఇక్కడ చూడండి. క్రైమ్ గారు ఒక్కరోజు సజ్జన సార్ బయటకు వచ్చారా చెప్పండి? ఒక పోలీస్ స్టేషన్ కోతిపడి క్రైమ్ సంబంధించిన 10-15 కేసులు ఉన్నాయి. ఒక్క కేసు అక్కడ తెగలేదు. ఏంది అసలు మీరు దేనికోసం ఆలోచిస్తున్నారు? అంటే మీరు ఉన్న మొత్తం ఆ కార్పొరేట్ వ్యవస్థకు మద్దతుగా బతకడం కోసమేనా? అంతే కదా. దానికోసం ఉద్యమం. మీరు చేపట్టేటువంటి సంతకాల సేకరణకు అందరూ సానుకూలంగా స్పందిస్తా ఉన్నారు. మరి ఖచ్చితంగా రేట్లు తగ్గే అవకాశం ఉందంటారు. ఎందుకంటే ఎన్నో రోజుల్లో పోరాటం జరుగుతూ ఉన్నాయి, కానీ సినీ ఇండస్ట్రీలు పట్టించుకోవట్లేదు, అలాగే సినిమా వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు, సినిమా థియేటర్ వాళ్ళు కూడా. మేము ఎలా బతకాలని చెప్పేసి వాళ్ళలో మాట్లాడతారు. ఏం చెప్తారు మరి సంబంధించి? నిజంగా ముందుకెళ్లే ఛాన్స్ ఉందంటారు? ముందుకెళ్లే ఛాన్స్ ఉంది. ఈ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమం ఎలా అయితే అయిందో ఆ ఉద్యమం లాగా మళ్ళీ ఈ ఉద్యమం తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకోసం అంటే మా కింది స్థాయి నుంచే ప్రజలు నిన్న సండే థియేటర్ ఆర్టిస్ట్ కోసం పోతే వాళ్ళు పాపం సామాన్య కింద తర్వాత ప్రజలందరూ వచ్చి మాకు మద్దతు ఇచ్చి వాళ్ళ నెంబర్లు కూడా రాస్తున్నారు. మీరు చూడండి, వాళ్ళ నెంబర్లు రాసి మా ఉద్యమానికి మీకు అందరూ మద్దతు ఉంటాం. మీరు ఎక్కడ ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాన్ని మేము అందరం వచ్చి కూడా మీకు సపోర్ట్ చేస్తామని వాళ్ళ నెంబర్తో సహా రాస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు ప్రజలు? దానికోసం కదా, వాళ్ళు మాకు మద్దతు కోసం కదా వాళ్ళు అడుగుతున్నారు కదా. దీన్ని ఇవే తీసుకొని రేపు దిల్ రాజు గారు లేదంటే మా అసోసియేషన్ కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, సీఎం కానీ ఎవరినైనా కలుస్తాం, పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొస్తాం. ఇంకా ఈరోజు పేద ప్రజలు సినిమా థియేటర్కు వచ్చి చూసే సందర్భాలు కనిపించట్లేదు. అయితే వీళ్ళు
లక్షలు కోట్లల్లో బడ్జెట్లు పెట్టి హీరోలకు పెంచి పోషిస్తా ఉన్నారు. మరి వారి కోసమే వీళ్ళు బడ్జెట్లు పెట్టేసి తీస్తా ఉన్నారు ఆ సినిమాలు, లేకపోతే ప్రజల కోసము ఏదైనా విషయం తెలుసుకోవడానికి ఒక ఆదర్శవంతమైన విషయాన్ని తెలియపరచడానికి కోసం తీస్తా ఉన్నారు ఆ సినిమాలు, తెలియట్లేదు. ప్రజలని అయితే సినిమా పక్కిలో అయితే మోసం చేస్తా ఉన్నారు. అయితే సినిమా థియేటర్లో టికెట్ల కంటే డబుల్ రేట్లలో తినుబండరాల పైన వసూలు చేస్తా ఉన్నారు. అయితే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే దీన్ని ఎవరు ప్రశ్నించారు, అడగారు అని చెప్పేసి ఒక భావనతోనే వీళ్ళు అధిక వసూలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ నిబంధనల ప్రకారంగా పార్కింగ్ ఉచితంగా ఉండాలని చెప్పేసి ఏదైతే ఉందో దాన్ని పాటించలేకపోతున్నారు. మరి అధికారులు ఏం చేస్తున్నారు, విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు, ఇలాంటి దాడుల పైన ఎందుకు దాడులు చేయట్లేదు? అధిక ధరలు వసూలు చేస్తున్న దగ్గర విజిలెన్స్ అధికారులు దాడులు చేసి పట్టుకోవాలి. ఈ ఐబొమ్మ లాంటిలను ఏదో చేసిరని అది ఇష్యూ పెద్దగా చూపిస్తున్నారు తప్ప ఏం చేయట్లేదు. వాళ్ళు అదే ఇంపర్మర్ వచ్చినప్పుడు చెప్పేసి చేస్తున్నారు, అంతకుమించి ఏం చేయలేకపోతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఎన్నో క్రైమ్ కంప్లైంట్లు చాలా ఉన్నాయి, అకౌంట్లలో డబ్బులు పోతున్నాయి పేద ప్రజలై, వాటి కంప్లైంట్లు మాత్రం ఇప్పటి వరకు చేయలేకపోతున్నారు. పిఎస్లలో పోయి చూస్తే ఇప్పటికి కంప్లైంట్లు ఉన్నాయి. మా దాంట్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, మేము ప్రత్యక్షంగా ఎదుర్కొన్న సమస్యలు కూడా ఉన్నాయి. మళ్ళీ అంటే అలాంటి సమస్య పైన ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇలాంటి దాంట్లో పైన మాత్రం ఇంట్రెస్ట్ చూపించి డబ్బులు వసూలు చేసే దాంట్లో మొగ్గు చూపిస్తా ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు కూడా మొండి వైఖర, అదే గత ప్రభుత్వాలు కూడా అదే విధంగా మొండి వైఖరినే ఉంది. ప్రజలు ఇది వరకు కూడా ప్రశ్నించారు, అడిగారు, దాన్ని పట్టించుకోలేని పరిస్థితిలో మొండిగా ప్రవర్తిస్తా ఉన్నది. అయితే ఇక నుంచి అయినా మేము ప్రోగ్రెస్ యూత్ తరపు నుంచి కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే కార్యక్రమాలు ఉన్నాయి. వీళ్ళు వినకపోతే ఈ రోజు నగర వ్యాప్తంగా చేస్తాము, రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని చేపడతామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. దీన్ని ఖండించాలి, నియంత్రించాలి. ఏంటంటే రేట్లు అధిక ధరలు వసూలు చేయడం అనేది అన్యాయం అని చెప్పేసి మేము ప్రజల తరపు నుంచి మేము నిలబడి కొట్లాడతాం. ఇక్కడ ముందుగా సినిమా చూసే యూత్ మారాల్సిన అవసరం ఉంది, ప్రజలు మారాల్సిన అవసరం. ఎందుకంటే ఒక్కొక్కరు హీరో అని చెప్పేసి, ప్రభాస్ హీరో, నాకు చిరంజీవి హీరో అని చెప్పేసి 10,000 అంటే అతను ఉండడానికి ఇంట్లో సరిగా ఫెసిలిటీస్ లేకున్నా కూడా 10,000-20,000 పెట్టి కూడా సినిమాలు చూసే పరిస్థితి. అటువంటి వాళ్ళ కోసం మీరు ఏం చేయబోతున్నారు? అటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తే ఖచ్చితంగా వీళ్ళందరూ ముందుకొచ్చి రేట్లు తగ్గించే అవకాశం ఉంది. ఫస్ట్ వాళ్ళు మారాలి, వాళ్ళ కోసం మీరు ఏం చేయాలి? అయితే ప్రజలు మారాలని చెప్పేసి మేము ఎన్నో విధాలుగా కూడా ప్రజా సమస్యల పైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము, మీడియా ద్వారా కూడా తెలియపరుస్తున్నాము, వాళ్ళకు అవగాహన సదస్సులు కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాము. కానీ ప్రజల్లో మార్పు రావాలి. వాస్తవం కూడా ప్రజల్లో మార్పు రానప్పుడు ఇలాంటి వాటిపైన ప్రభుత్వాలు దండుకోవడానికి సిద్ధంగానే ఉంటాయి. దీన్ని అర్థం చేసుకోవాలి ప్రజలు. కనుక అధికారులు కూడా వీటిపైన దృష్టి పెట్టాలి. వాళ్ళు అడగట్లేదు అని చెప్పేసి దండుకోవడం అనేది ఇది సమంజసం కాదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రజలకు కావాల్సింది అడగాలి. ప్రజలు ఎవరు కూడా అడగలేదు, కోట్లల్లో పెట్టి సినిమాలు తీయాలి, మాకు i5 సినిమాలు చూపించండి అని చెప్పేసి ఎక్కడ అడగలేదు. అడగకుండానే వీళ్ళు అన్ని విధాలుగా ప్రజలు మోసం చేయడానికి ఇలాంటి ఆకర్షితులను చేసేస్తున్నారు, వాళ్ళని అమాయకులను చేసేస్తున్నారు. అదే విధంగా వాళ్ళు వసూళ్లకు ఎగబడతా ఉన్నారు, కొమ్ము కాస్తా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీగా కొమ్ము కాస్తా ఉంది ప్రభుత్వాలు. ఈ రోజు ఒకనాడు ఏమన్నారు, సినిమా ఇండస్ట్రీ పైన మేము కఠినమైన నిర్ణయం తీసుకుంటాము, మేము డిమాండ్ చేస్తామని అన్నారు. కానీ రేవంత్ రెడ్డి మరి ఇప్పటికీ ఏం చేయలేకపోతున్నాడు. ఏదో ఒక రోజు అట్లా అంటున్నాడు, ప్రజల మద్దతు తెలుపుకుంటున్నాడు, మళ్ళీ అదే పద్ధతిలో వెళ్తా ఉన్నాడు. ఈ పద్ధతి సరైనది కాదని చెప్పేసి మేము ఈ సమస్యను పెద్ద ఎత్తున తీసుకుంటాము. వీలైతే సినిమా అసోసియేషన్ ప్రెసిడెంట్ కలుస్తాము, అలాగే డైరెక్టర్ అసోసియేషన్ వాళ్ళని కలుస్తాము, అలాగే మంత్రి గారిని కూడా కలిసి దీన్ని డిమాండ్ చేస్తూ వీలైతే ముట్టడి కూడా ప్రయత్నాలు చేస్తాము. మేము సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా వాళ్ళకి అన్యాయం జరిగింది, మాకు కోట్లలో నష్టం జరిగింది, ఐబొమ్మ, ఈ మూవీ రూల్స్ లాంటి వాళ్ళ ఇటువంటి ప్రెస్ మీట్లు చాలా బెటర్. కానీ ఈ పార్కింగ్ ఫీజులు చెల్లిస్తున్నారు, లేకపోతే లోపల చిప్స్ రేట్లు పెడతా ఉన్నారు, ఇట్లా ప్రజలు సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టని పరిస్థితి. దీనికి సంబంధించి ఏం చెప్తారు? వాళ్ళు వీటిని పట్టించుకోరాలు. ఎక్కడి నుంచి ఎక్కువ కలెక్షన్లు వస్తాయని చెప్పి దృష్టి ఎక్కువ ఉంటుంది వాళ్ళకు, కాబట్టి వీటిని పట్టించుకోరు. ఎన్ని కోట్లలో సినిమాలు అమ్ముకోవాలి, ఎంత స్ప్రెడ్ అవ్వాలి, ఎన్ని థియేటర్లు కట్టాలనే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకు. డబ్బు కూడా పెట్టుకోవడం తెలిసినోడు ఎప్పుడైనా పేద ప్రజలు నష్టపోయేది మాత్రం ఆలోచించారు. దీన్ని ఆలోచించాల్సిన విషయం పేద ప్రజలే ఆలోచించాలి, పబ్లికే ఇది క్వశ్చన్ చేయాలి, వాయిస్ తీసుకురావాలి. దీని ఐక్యతగా మేము సమాజం పైన మేము నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటాము, తప్పకుండా దీన్ని ఖండిస్తూ ఉంటాం. వినోదం అనేది ఎవరైనా చూడాలని అనుకుంటారు. మూవీ వాళ్ళు చూసినప్పుడు మనం మూవీ ఎట్లా ఉంటుంది, ఏం కదా అని చూడాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఈ ఆశని ఏ సినిమా టాకీస్లోకి వెళ్ళినా ఒక 10 రూపాయల చిప్స్ ప్యాకెట్ తీసుకో, 10 రూపీస్ వాటర్ బాటిల్ తీసుకో, బయట 10 రూపీస్ ఉంటుంది. అదే మనం ఇంటర్ వెళ్ళిన తర్వాత మనము థియేటర్లో తీసుకుంటే 10 రూపాయల వాటర్ బాటిల్ 30 రూపాయలు, 3 రెట్లు. ఎందుకు పెంచుతున్నాయి ఈ రేట్లు, 3 రెట్లు? ఈ ప్రభుత్వానికి అర్థం కాదా? తెలియాలి ప్రభుత్వానికి. ఎందుకు పేద ప్రజలతో ఎందుకు చెలగాట మారుతున్నారు?
ఇప్పుడు బడా బాబులు విఐపీలు వాళ్ళకు చెల్లుతుంది. ఎన్ని వేలు పెట్టి తీసుకున్నా ఓకే, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ కాయ కష్టం చేసే వాళ్ళకు ఒక ఫ్యామిలీ పోయిందంటే ఒక 10,000 అవుతాయి. ఇప్పుడు ఐమాక్స్ థియేటర్కి వచ్చినామంటే టికెట్ కావాలి ఒక 4,000, తిరుమల వాళ్ళకి కావాలి ఒక 3,000, 7,000, మళ్ళీ అప్ అండ్ డౌన్ రాను ఫోన్ ఛార్జీలు ఒక 3,000, 10,000 పెట్టుకొని రావాలి. అసలు 10,000 పెట్టుకుని వచ్చే స్థాయి కింది స్థాయి వాళ్ళకు ఉండదు. కాబట్టి ప్రభుత్వానికి మేము కూడా తెలియజేస్తున్నాం, ఈ సంతకాల సేకరణ ద్వారా మేము కూడా చెప్తున్నాము. డబ్బులు ట్రిపుల్ రేట్స్ తీసుకున్నప్పుడు ఇప్పుడు వెళ్ళి అడిగే ప్రయత్నం చేసారా థియేటర్ లోపల, అసలు ఎందుకు తీసుకుంటారని చెప్పి అడిగే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏం చెప్తాం? అడిగితే ఈ థియేటర్లో అట్లే ఉంటుంది, వేరే కాదు ఎక్కడైనా థియేటర్లో అట్లే ఉంటుందని మస్తు వాళ్ళు చెప్పింది. మేము కూడా అడిగినాం, సరేలే పోదని అని అనుకున్నాం. ఇప్పుడు ఈ PYL గా చాలా ఉద్యమం చేస్తుంది నిన్నటికి వెళ్ళి. ఆ ఉద్యమం ద్వారా అయినా కొద్దిగా ప్రేక్షకులకు చూసే ప్రేక్షకులకు మంచిగా కలుగుతుంది అనేసి అనుకుంటున్నా, కలగాలని కూడా కోరుకుంటున్నా. చూసే సినిమా చూసే వాళ్ళు తగ్గితే కూడా ఏమైనా పరిష్కారం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ వాళ్ళే 2-3 వేలు పెట్టి, అంటే ముందు రోజే మాకు ఖచ్చితంగా ఫస్ట్ రోజే టికెట్ చూడాలి, బెనిఫిట్ షో చూడాలని చెప్పేసి వేలకు డబ్బులు పెట్టి సినిమాలు చూస్తారు. అటువంటి వాళ్ళు ఉన్నంత పరిష్కారం జరగదు కదా ఇక్కడ. అటువంటి వాళ్ళు ఉన్నంత వరకు పరిష్కారం. సినిమా థియేటర్లో ఒకసారి వచ్చిందంటే 100 days 50 days నడుస్తుంటది. ఎందుకన్నా ముందు అది చూడొద్దని అంటే నేను చూడాలి. ఇప్పుడు రవి అనేట ఆయన ఏం చేసిండు, ఇప్పుడు పేదవాళ్ళు చూస్తలేదని కాబట్టి వేల బడ్జెట్. ఇప్పుడు ప్రతి సినిమా వచ్చిందంటే స్టార్టింగ్ ఇంత 400, 500 రేటు ఉంది సినిమా రేటు. ఇది పెట్టి చూడలేదనే ఉద్దేశంతో ఆయన అట్లా చేసిండొచ్చు కదా, మనం కూడా అనుకోవచ్చు కదా. మరి అట్లా ఎందుకు చేస్తాం? మనం అందరం కరెక్ట్ ఉంటే ఆయన చేసేవాడు కాదు కదా, ఎందుకు చేస్తున్నాడు ఆయన? మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మనం ఇష్టం వచ్చినట్లా మనం రేట్లు పెంచితే ఎవరైనా ఇంటికి ఎవరైనా పెడతాడు, పుల్లా పెట్టకుండా ఉంటారా? అట్లా అని చెప్తున్నాను. ఏం చెప్తారు సామాన్య ప్రజలకి అన్ని పెట్టి డబ్బులు పెట్టి సినిమాకి వచ్చే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్ని పెట్టి చూసి ఏమవుతుందంటే ఇన్ని డబ్బులు అనేది ఒకటే తృప్తి కలుగుతుంది. అదే అంత పెట్టి సినిమా మీద ఇంట్రెస్ట్ లేకుండా సినిమా చూసినాక అదే నా డబ్బులు 10,000 అనేది ఉద్దేశం ఉంటుంది తప్ప వేరే ఏమి ఉండదు. ఇక్కడే ఉండండి, ఇక్కడ లోపల పోకండి. చాలు నాలుగు లేదు సర్వే అంటే అందరికి తెలుసు. నెక్స్ట్ టైం రా, ఈ ప్రోగ్రామ్ పెట్టుకుని రాకు. దానికోసం వచ్చారు, అక్కడ చేసుకోండి. రేటు కావడానికి రాలేదు. గుడ్ మార్నింగ్. లేట్ అయిందా? నేను ఒకసారి కూడా బయట తీసుకున్నా, బయట లోపలికి వీడియో కూడా తీసిన ఫోన్లో. ఆ పాప్కార్న్ రేట్లు అడిగి అదే బంద్ చేయి